హాయ్ హలో వెల్కమ్ టు విద్యా ముచ్చట్లు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో అయితే సప్త శనివారం వ్రతము. నేనైతే ఇప్పటికి 4 వీక్స్ చేసేసుకున్నాను. కాకపోతే నేను అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది. వీడియో ఎడిట్ చేయడం కానీ వాటికి టైం కుదరక ఇన్ని రోజులైతే అప్లోడ్ చేయలేదు. ఇదైతే ఫస్ట్ వీక్ అండి. నేను ఫస్ట్ వారం చేసుకున్న పూజా విధానం మొత్తం చూపిద్దామని అనుకొని వీడియో అయితే తీస్తున్నాను. తీయడం చాలా కష్టం. పూజ చేసుకోవడము ఏ పని లేకుండా చేసుకుంటాం, కానీ వీడియో తీసే వరకు అయితే ప్రతిసారి కెమెరా సెట్ చేసుకొని ప్రతి పని చూపిస్తూ చేయడం చాలా కష్టం అయిపోయింది. అయినా కూడా ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తున్నానండి. ఈ పూజ 7 శనివారాలు చేయాలి. స్వామికి వడ్డీ వారం ఇష్టం కాబట్టి 8వ వారం కూడా కంపల్సరీ చేయాలని అండి. ఇది ఓన్లీ శనివారం మాత్రమే చేయాలి అని అంటారు. కొందరైతే 7 రోజులు కూడా చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి 7 వారాలు చేయడమే బెస్ట్ అని అంటారు. అందుకని 7 శనివారాల వ్రతం అని దీనికి పేరు. ఇదైతే శనివారం రోజు స్టార్ట్ చేశానండి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వ్రతం అంట ఇది. మనకి ఎలాంటి బాధలు, దుఃఖాలు, కష్టాలు ఏమున్నా సరే ఈ పూజ చేసుకుంటే పోతాయి అనేదైతే అందరికీ నమ్మకము. దీనికైతే ముడుపు కూడా కట్టుకున్నానండి. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఒక వైట్ క్లాత్ అయితే తీసుకొని దాన్ని పసుపు, గంధం, ఈ పచ్చకర్పూరం 3 కలిపేసి వాటర్ వేసేసి నానబెట్టి ఆరబెట్టాలండి. అది ఆరాక నేనైతే దేవుడి పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ వారం అనేసి పులిహోర కూడా చేశాను. దీనికి చిలిమిడి ఉండలు, మనం ఏదైతే ప్రమిదలు చేస్తామో అవే చిలిమిడి ఉండలు అంటారండి. చిలిమిడి దీపాలు, ఆ దీపాలనే ఉండల్లాగా చేసి పెట్టుకున్నాను నేను. అలాగే నువ్వులు ఉండలు, స్వామికి నువ్వులు ఉండలు అంటే కూడా చాలా ఇష్టం అని చెప్తారు. అందుకని అవి కూడా చేసుకున్నాను. అలా ముడుపు కోసం బట్ట అయితే నానబెట్టేసి కిచెన్లో ఫస్ట్ వారం అనేసి పులిహోర అయితే చేశానండి. అవన్నీ కిచెన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో నార్మల్గా దీపారాధన ఎలా చేసుకుంటామో అదైతే చేసేసుకున్నాను. ఆ లోపు వెంకటేశ్వర స్వామి వ్రతానికి ఏవేవైతే వస్తువులు కావాలనో అన్నీ ఒకే దగ్గర పెట్టుకుందామని అనుకొని అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటాం. కానీ ఏదో ఒక చిన్న వస్తువు మర్చిపోవడం వల్ల మళ్ళీ లేస్తూ ఉంటాం. అది అందరికీ జరిగేదే. ఇక్కడైతే నేను ఆ బట్ట అయితే ఆరాక అందులో అయితే ముడుపు కట్టానండి. ముడుపులో ఏమేమి పెడతారంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పచ్చకర్పూరం. మీరు ఎంత డబ్బు పెట్టాలనుకుంటే అంత, 1 రూపాయి కానీ 2 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ మీరు ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. కొందరు తులసి దళం పెడతారు. మనకి ఏదైతే కష్టం ఉందో, ఇప్పుడు ఆర్థిక సమస్యలు అంటే డబ్బు, ఇల్లు కోసం అని అంటే ఇల్లు, అలాంటి వస్తువులన్నీ దొరుకుతాయి, పెట్టుకోవచ్చు. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి ముడుపు కట్టడం. ఇంతకుముందు 2 సార్లు చేశాను, కానీ నేనైతే అప్పుడు 1 రూపీ కాయిన్ పెట్టేసి కట్టేసా. ఇలా ప్రాపర్గా అయితే చేయలేదు. తర్వాత పూజ కోసం అయితే పీఠం అయితే అరేంజ్ చేసుకున్నా. పీఠ మీద బట్టేసేసుకొని స్వామివారిని అయితే చక్కగా అలంకరించుకుంటున్నా. ఈ స్వామి అలంకార ప్రియుడు. ఈయనకి మనం ఎంత అలంకరిస్తే ఆయనకు అంత ఇష్టం అంట. ఈ శివుడికి అభిషేకం ఎలా ఇష్టమో, ఎంత అభిషేకం చేయించుకుంటాడో ఈ స్వామి అలంకార ప్రియుడు. మనం ఎంత అలంకరణ చేయించుకున్నా చక్కగా చేయించుకుంటాడంట, చిన్న పిల్లోళ్ళలాగా. ఈ పూజకి మెయిన్గా 7 దీపాలు, 7 అనే నెంబర్ కంపల్సరీ. ప్రసాదాలైనా సరే మీకు ఇష్టం ఉంటే 7 లడ్డూలు పెట్టవచ్చు, లేదంటే 7 రకాల ప్రసాదాలు చేయొచ్చు. పండ్లైనా సరే 7 పండ్లు ఒకే రకం పెట్టొచ్చు, లేదా 7 రకాల పండ్లు పెట్టొచ్చు. అది మన ఇష్టం, మన స్థాయి, మన స్తోమత బట్టి ఉంటుంది. ఏ పూజ అయినా దేవుణ్ణి మెప్పియడానికో జనాలను మెప్పియడానికో కాదు, మనము భక్తితో చేస్తేనే అది నెరవేరుతుంది. నేనైతే అది నమ్ముతా. స్వామివారి పటం పెట్టేసి దీనికి కలశం అయితే పెట్టుకున్నానండి. తర్వాత మనము వినాయకుడు, లక్ష్మీదేవి అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. స్వామివారికి తులసిమాల వేసేసి అలంకరించుకొని 7 దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 7 ప్రసాదాలు మొత్తం అన్నీ ముందర అరేంజ్ చేసేసుకొని ఒక బుక్ ఉంటుందండి, సప్త శనివారం వ్రతం బుక్ అని ఉంటుంది. ఆ బుక్ అయితే నేను తెచ్చుకున్నాను. ఆ బుక్లో ఎలా అయితే చెప్తున్నారో అలానే ప్రాసెస్ అయితే నేను చేస్తున్నాను. ఆ బుక్ ఒక్కటి ముందు తెచ్చుకున్నారంటే మీకు ప్రతిదీ క్లారిటీ ఉంటుంది. ఆ బుక్లో ఏమేమి చేయాలి, ఎప్పుడు చేయాలి, పూజ ఎలా చేయాలి అన్నీ ఉంటాయండి. మనం ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడం కాదు, మనకు ఏది తోస్తే అది చేయడం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక దీపం పెడతారు, ఇంకొకరు వచ్చి ఇది 7 శనివారం వ్రతం కదా 7 దీపాలు పెట్టాలి అని అంటారు. అలా ఏం లేదండి. ఏదైనా సరే మీరు పూజ చేస్తే మీరు ఎలా చేయాలనుకున్నా చేయండి. మీ భక్తి, మీ కోరికలో ఉండేది, స్వార్థం లేకుండా ఉండే కోరిక ఇంపార్టెంట్ ఇక్కడ.
ఈ దేవుడికైతే మనం జస్ట్ కొబ్బరికాయ కొట్టినా చాలు, ఆయన కరుణిచ్చేస్తాడు. ఈ దేవుడనే కాదు, ఏ దేవుడైనా సరే మనము మనస్ఫూర్తిగా మొక్కి కొబ్బరికాయ కొట్టినా చాలు, మనస్ఫూర్తిగా స్మరించుకుంటే చాలు మన కోరికలు నెరవేరుతాయి. ఇది అయితే చాలా పవర్ఫుల్ పూజ అండి, చాలామంది చేస్తున్నారు. రీసెంట్గా శివజ్యోతి గారు కూడా చేశారు. నేను ఇంతకుముందు చేశాను, నాకు బాగానే ఉంది. మళ్ళీ నాకు చేయాలనిపించుకొని సంకల్పం చేసుకున్నాను, నేనైతే స్టార్ట్ చేశానండి. బుక్లో మనకి కలశం పూజ ఉంటుంది, వినాయకుడి పూజ ఉంటుంది, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిది, తర్వాత లక్ష్మీదేవిది అష్టోత్తరాలు చదువుకోవాలి. ఆ బుక్లో ప్రతి ఒక్కటి ఇస్తారు. తర్వాత మనకి వెంకటేశ్వర స్వామిది కథ ఉంటుందండి. ఆ కథ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఈ అష్టోత్తరాలు ఆ కథ మొత్తం చదువుకున్నాక ఆ తర్వాతే మనకు మొత్తం పూజ కంప్లీట్ అయినట్టు అవుతుంది. నేనైతే ఇప్పుడు అష్టోత్తరాలు చదువుతున్నాను. అష్టోత్తరాలు అయిపోయినాక ఆ స్వామి కథ కూడా చదువుకున్నాను. కొందరు ఇదే ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు. మనం సప్త శనివారం వ్రతం అని కొడితే యూట్యూబ్లో ఎక్కడైనా వచ్చేస్తుందండి. ఆ బుక్లో చదువుకున్నా ఓకే. నేనైతే బుక్ చదువుకుంటున్నానండి. నాకైతే బుక్లోనే చదవడం అలవాటు. కలశం పూజ చేసేసుకున్నా, వినాయకుడి పూజ చేసేసుకున్నా, తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదివి వెంకటేశ్వర స్వామిని కూడా కొలుచుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి. మన ముడుపు అయితే ప్రతి వారం కట్టక్కర్లేదు, ఒక వారం కట్టి ప్రతి వారం దేవుడి దగ్గర అయితే అదే ముడుపు పెట్టాలి. ఓన్లీ మొదటి వారం మాత్రం ముడుపు కట్టేసి స్వామి దగ్గర పెట్టేయాలి. అదే ముడుపు ప్రతి వారం స్వామి దగ్గర పెట్టుకోవాలి మనమైతే. ఇప్పుడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ అయిపోయినాక నేను కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను. ప్రతి పూజలో ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా తప్పు పడుతూనే ఉంటారండి. మనం మంచి చేసినా తప్పు పడుతుంటారు, చెడు చేసినా తప్పు పడుతున్నారు. ఆ తప్పు పట్టే వాళ్ళ మాటలు పట్టుకొని అయ్యో మనం కరెక్ట్ చేసామా, అయ్యో తప్పు చేసామా, అయ్యో ఇలా చేసామే, అయ్యో ఎలా చేసామే అని మనం ఎప్పుడు బాధపడొద్దండి. మనకి ఏది తెలిస్తే అది చేసాం, మిగతాదంతా భగవంతుడు చూసుకుంటారు. మీకు పూజ చేయాలన్న సంకల్పం కలిగించింది కూడా ఆ భగవంతుడే. అలాంటప్పుడు మన తప్పులు ఒప్పులు అన్నీ చూసుకోవాల్సింది కూడా ఆ భగవంతుడి బాధ్యతే కాబట్టి ఆయనే చూసుకుంటాడు. మనము జస్ట్ నిష్టతో పూజ చేస్తే చాలండి. అది ప్రపంచంలో రకరకాల దేవుళ్ళు, రకరకాల పూజలు చాలా ఉంటాయండి. అన్ని పూజలు మనకు తెలీదు. తెలిసిన పూజను తెలిసినట్టు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే అదే నమ్ముతా. నేనైతే ఫస్ట్ వారం 7 లడ్డూలు, 7 చిలిమిడి ఉండలు, పులిహోర, 7 అరటి పండ్లు, కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ళు ఇవైతే పెట్టుకున్నానండి స్వామికి. అన్నీ నేనైతే చక్కగా చేసుకున్నాను. ఆ రోజు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు పూజ అయిపోయినాక అంత సంతోషమైంది. ముడుపు ఎలా కట్టాలో చెప్పాను కదా ముందు. ఆ తర్వాత పిండి దీపాలు ఎలా చేయాలనేది కూడా చెప్తాను, వినండి. మనమైతే బియ్యం పిండి, నేనైతే బియ్యం పిండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఆ బియ్యం పిండిలో కొంచెం అరటిపండు, పాలు, ఆవు పాలు, నెయ్యి, బెల్లం ఇవైతే వేసుకొని నేనైతే కలుపుకున్నానండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత 7 దీపాలు అయితే పెట్టుకున్నాను. తర్వాత అందులో నుంచే కొంచెం చిలిమిడి ఉండలు కూడా పెట్టాను. ఇవంతా అయిపోయినాక సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా పూజ చేసుకొని స్వామివారికి పీఠం కదిలిచ్చి టెంపుల్కి వెళ్ళి రావచ్చు మనము. ఇప్పుడైతే పూజ అంతా అయిపోయినాక హారతి కూడా ఇస్తున్నాను. ప్రతి పూజలో తప్పులు పట్టే వాళ్ళు ఉంటారండి. మనం ఏం చేసినా తప్పులు పడతారు. ఇది తప్పు, ఇది రైట్ అనేది మనకు తెలియదు, దేవుడికి తెలుసు కదా. అందుకే మనకు నచ్చినట్టు తెలిసినట్టు పూజ చేసుకోవడమే ఇంపార్టెంట్. అలాగే కలశం చెంబులో అయితే వాటర్ పోసేసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, 1 రూపీ కాయిన్ అయితే వేసుకోవాలి. తర్వాత దానిపైన కొబ్బరికాయ పెట్టేసి దానిపైన క్లాత్ వేసి వస్త్రం అయితే పెట్టి మనం గోవిందనామం అయితే పెట్టానండి. ఎందుకంటే దానికి కూడా పూజ చేసుకుంటాం కాబట్టి అన్నీ పూజ చేసుకునేటివే. సాయంత్రం పూజ పీఠం కదుపుకోవాలి పూజ అయిపోయాక. మన పిండి దీపాలలో అయితే నెయ్యితో పెట్టుకోవాలండి. తర్వాత దేవుడి దగ్గర సపరేట్గా 2 దీపాలు పెడతాము. అందులో నేనైతే ఒక దాంట్లో 3 ఒత్తులు, ఒక దాంట్లో 4 ఒత్తులు అయితే వేస్తాను, 2 కలిపి 7 అయ్యేలాగా. అందులో అయితే మనం నువ్వుల నూనె వాడతాను. పిండి దీపాలలో మాత్రం నెయ్యి వాడతామండి. పూజ అంతా అయిపోయినాక అవి అయితే ఏ రోజు కదపాలి అనేది కూడా చెప్పాను కదా. కదిపాక ఏం చేయాలనేది అంటే దీపాలు శాంతం అయిపోయినాక మీకు వీలుంటే ఆ రోజు తీయండి. మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారు, అన్నీ చిందరబందర చేసేస్తారు కాబట్టి నేనైతే ఆ రోజే తీసేస్తానండి. నైట్ వరకు తీసేస్తాను. అందులో ఉన్న నీళ్ళు అయితే కొంచెం ఇంట్లో చల్లుకొని చెట్లల్లో అయితే పోస్తాను, కలశం చెంబులోని నీళ్ళు. తర్వాత పువ్వులు అవన్నీ అయితే దేవుడి పువ్వులు ఎక్కడ పెడతానో అక్కడే పెడతాను. మా బుడ్డోళ్ళు కూడా ఎంత బాగా మొక్కుతున్నారో, నాకైతే చాలా బాగా జరిగిందండి ఈరోజు పూజ అయితే. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వారం అనే కాదు, సెకండ్ వారం, థర్డ్ వారం చాలా హ్యాపీగా అయిపోయినాయి. ఈ స్వామి పూజ చేస్తే ఎంత
సంతోషమో అంతే ఫలితం కూడా ఉంటుంది. మీరు కూడా అందరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఏదన్నా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. నాకు తెలిసిన విధానంలో నాకు తెలిసినట్టు నేను చేశానండి. అలాగే సాయంత్రం యమదీపం కూడా పెట్టాను. థ్యాంక్ యూ.